నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రెక్. ప్రస్తుతం అంతా పెట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాము. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుంది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, సెప్టెంబర్ నెలలో కుంభరాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వారికి చాలా చక్కగా ఈ సెప్టెంబర్ నెలలో మీకు బ్యాలెన్స్డ్గా ఉండబోతోందండి. ఈ అప్రోచ్ వచ్చి అంటే ఎట్లా ఉంటుందంటే చక్కగా పరిస్థితులు మెరుగుపడుతున్న సమయం ఇది. చాలా రకాలుగా జీవితం కూడా చాలా చక్కగా మంచి ఒక ట్రాక్ పట్టుకుంటున్న సమయం ఇది. ఫైనాన్షియల్గా అవనివ్వండి, హెల్త్ పరంగా అవనివ్వండి, మానసికంగా అవనివ్వండి, 3 రకాలుగా కూడాను ఈ పర్టిక్యులర్ నెల, ఈ పర్టిక్యులర్ మాసం మీకు చాలా చక్కగా దోహదపడుతుంది. అయితే ఇంత ఎనర్జెటిక్ మంత్లో, అంటే ఇంత ఉత్సాహం, ఇంత ఉత్తేజం ఉన్న మంత్లో మీకేమవుతుందంటే కొంచెం ఒక్కొక్కసారి మాట తీరు మారడానికి అవకాశం ఉంటుంది. ఆ మాట తీరు ఎప్పుడైతే మారుతుందో మీ పాయింట్ ప్రూవ్ చేయడానికి కొంచెం ఆర్గ్యుమెంటేటివ్ మోడ్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే వితండవాదం అవసరం లేకుండా చేయడం కానివ్వండి, వాదనలోకి దిగడం కానివ్వండి, మీ పాయింట్ ప్రూవ్ చేయడానికి వాదనలోకి దిగడం కానివ్వండి, ఇలాంటివి ఈ నెలలో చేస్తారు. అదొక్క విషయంలో జాగ్రత్త పడిన ఈ మంత్ అంతా సేఫే, ఇబ్బంది అంటూ ఏముండదు. మీకు రావాల్సిన డబ్బు చేజిక్కిస్తుంది. మీకు ఏమన్నా పెండింగ్ యాక్టివిటీస్ డబ్బు పరంగా ఏమన్నా ముడిపడి ఉంటే అవన్నీ కూడా తీరిపోతాయి ఈ మంత్. అది కూడా సెప్టెంబర్ 16వ తారీఖు దాటిన తర్వాత ఇంకా వేగంగా తీరిపోతాయి. ఇబ్బంది అంటూ ఏముండదు. హెల్త్ పరంగా కూడా చాలా బాగానే ఉంటుంది. ఇబ్బంది అంటూ ఏముండదు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో ఎట్టి పరిస్థితుల్లో కూడాను ఈ వితనవాదన అనేది కానివ్వండి, ఆర్గ్యుమెంట్స్ అనేవి కానివ్వండి, కుంభరాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దు. ఏమా తర్వాత మీరు ఇక్కడ ఏం చేయండి అంటే ఈశ్వరాలయానికి వెళ్ళడం కానివ్వండి, ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళడం కానివ్వండి, అమ్మవారి ఆలయానికి వెళ్ళడం కానివ్వండి, ఇలాంటివి చేసినప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళినప్పుడు శివలింగానికి అభిషేకం చేసిన తర్వాత స్వామివారికి అక్కడ బెల్లం ముక్క నివేదన చేసి దండం పెట్టుకుని రండి. అప్పుడు మీ కార్యసిద్ధి చాలా చక్కగా అవుతుంది. చక్కగా కార్యంలో మీరు చేపట్టే ఏ కార్యాల్లో అయినా సరే చాలా చక్కగా దిగ్విజయంగా ముందుకు సాగిపోవడానికి మీకు ఇక్కడ ఏ అవంతరాలు లేకుండా చక్కగా అవకాశాలన్నీ మీకు చక్కగా సరళైన పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటాయి. ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. చాలా లగ్జూరియస్గా గడుపుతారు ఈ మంత్ అంతా. చాలా చక్కగా ట్రావెలింగ్లో గడుపుతారు, ఎంజాయ్మెంట్లో గడుపుతారు, గెట్ టుగెదర్స్ ఉంటాయి, బయట భోజనాలు ఉంటాయి, రకరకాలు ఉంటాయి, బాగుంటుంది. కాబట్టి ఆ ఒక్క చిన్న మాట అదొక్కటి మాత్రం కాస్త జాగ్రత్త, మిగతా అంతా బాగుంది కదా. చాలా బాగుంటుంది. నమస్తే. నమస్తే.